అమ్మ నమస్కారం, నీకు ధన్యవాదాలు. తప్పకుండా కుటుంబాలన్నీ విచ్ఛిన్నమవుతున్న సందర్భంగా ఐక్యంగా ఉమ్మడి కుటుంబాన్ని ఉండాలనేటువంటి మీ యొక్క సంకేతం ఉందో. మీకున్న బాధలలో నేను పెద్దలు గౌరవ జూపల్లి కృష్ణారావు గారు సాంస్కృతిక శాఖ కాబట్టి తనకు ఒక కళాకారులకు సంబంధించిన పెన్షన్ మనం ఒక రోజులో 2 నెలలు ఇచ్చేది కాదు కాబట్టి మీరు ఒక పెన్షన్ను తప్పకుండా వారే సంబంధించిన మంత్రమ్మ జూపల్లి కృష్ణారావు గారు ఒకటి అది పెన్షన్ పెండింగ్లో ఉంది సార్. అప్లికేషన్ తన పెద్ద కళాకారిణి కాబట్టి అది పెన్షన్ ఇచ్చడంతో పాటుగా కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకునే విధంగా తర్వాత అమ్మ తప్పకుండా ప్రభుత్వంతో ఇచ్చినా లేకపోయినా మా కుటుంబం తరఫున నీకు వరంగల్ అనేది హైదరాబాద్ అయితే వరంగల్లో ఇల్లు కట్టించే బాధ్యత అందరి ముంగతో ఈ సందర్భంగా హామీ ఇస్తాను. మా బాధ్యత తనకు జాగా ఇల్లు అన్ని కట్టించేటువంటి బాధ్యత మా బాధ్యత మా కుటుంబ సభ్యులందరి తరఫున చెప్తాను. తర్వాత రేపు ఎల్లుండో ఈ వారం రోజుల్లో నీ భర్తను కూడా తీసుకొచ్చి నేను గౌరవ స్పీకర్ గారు ఉన్నారు, ఇక్కడ గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఇంతమంది శాసనసభ్యులు ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి నీ కిడ్నీకి సంబంధించిన నీ భర్త దానిని మళ్ళీ రిప్లేస్మెంట్ చేయడంతో పాటుగా అన్ని రకాలుగా మళ్ళీ భర్త నువ్వు ఇద్దరు కలిసి పాటలు పాడే విధంగా ఆరోగ్యంగా తయారు చేసే విధంగా చేయకమ్మా. నీ పాట అందరికీ ఉమ్మడి కుటుంబాల్లో కలిసి ఉన్న కష్టం నష్టం వచ్చినా ఒకరితోటి చిన్న అంశం వచ్చినా మేము ముగ్గురం మా నాయన చదువు రాకున్నా కూడా మా అమ్మకు చదువు రాకున్నా ఎన్నడూ కొట్టక తిట్టక మా ఇద్దరు అక్కజల్లను మమ్మల్ని చదివిపించి సంస్కారం నేర్పి సంఘంలో ఒక గౌరవప్రదంగా ఉండే విధంగా తీర్చిదిద్దురు కాబట్టి మా నాయనకు పేరు మీద పొన్నం సత్తయ్య జీవన సాఫల్య అవార్డు ఇవ్వాలని వ్యవసాయ కుటుంబం పూర్తిగా ఎంత ఏమొచ్చినా కూడా వ్యవసాయం చేసుకునే వ్యవసాయం మీద ఆధారపడ్డారు. మా కుటుంబంలో కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు కానీ దాని తర్వాత మా ఆది శ్రీనివాస్ గారు, మా కవ్వంపల్లి సత్యనారాయణ గారు, అదేవిధంగా మేధావిగా ఉన్న దిలీప్ రెడ్డి గారు ఈనాడు అన్న జర్నలిస్ట్గా, మాడభూషి శ్రీధర్ గారు, వీళ్ళంతా కూడా మా కుటుంబంలో ఆరేపల్లి మోహన్ గారు, సిరిసిల్ల రాజయ్య గారు కూడా అంటే కుటుంబంలో ఉన్నటువంటి సంబంధం బట్టి మాకు ఆ రోజు అట్లా కుటుంబ సభ్యులుగా ఉండి రుద్రరాజు గారు, గిడుగు రుద్రరాజు గారు కూడా మా కుటుంబ సభ్యులుగా ఈరోజు హరికృష్ణ గారు ఈ విధంగా అందరూ ఉండి అటువంటి దశలో ఆ తండ్రి గారు ఆకస్మికంగా ఎటువంటి మా అందరికన్నా ఫిట్గా ఉండేటువంటి వాడు సడన్గా చనిపోయినటువంటి పరిస్థితులు 14 సంవత్సరాల క్రితం వారిని ఎప్పుడు కూడా వారి కొరకు స్మృతివనాన్ని కూడా నిర్మించుకున్నాం కరీంనగర్ మా తోటలోన. ప్రతి సంవత్సరం కూడా వారి నివాళులు కార్యక్రమం ప్రతి పండుగ పూట కూడా వారికి నివాళులు ఇచ్చుకుంటూ ఉమ్మడి కుటుంబాలకు సంబంధించి చిన్న భేదాలు వచ్చినా అమ్మ పాట ద్వారా కానీ ఒకటి కానీ ఏంటంటే ఇవాళ కుటుంబాలను వేరు చేసుకునే కంటే ఉమ్మడి కుటుంబాలు ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన అందరికీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కలిసి ఉంటే మిత్రత్వం కానీ ఏదైనా అందరూ కలిసి ఉండొచ్చు అనేటువంటి మాటను మరొకసారి చెప్పిన అమ్మవారి ధన్యవాదాలు. వేదిక మీద అందరి ముందు చెప్తాను, మా నాన్న సభలో చెప్తానమ్మా నీకు ఇల్లు కట్టించేటువంటి బాధ్యత మాది. ఆరోగ్యపరంగా చికిత్సలకు సంబంధించి ప్రభుత్వం తరఫున అన్ని రకాల అది కూడా మా బాధ్యత. సారు పెద్దలు మంత్రి గారు వారు మీకు కళాకారుల పెన్షన్ అది మీరు ఒక మాట ఇచ్చిపోయేది కాదు కాబట్టి వారు తప్పకుండా దాన్ని కూడా అనౌన్స్ చేస్తారనే మాట మనం చేస్తూ కార్యక్రమం నడపాల్సింది విజ్ఞప్తి చేస్తాం.